నిన్న ఒక చిన్న సమస్యకి మీరు చాలా కోపంగా ఉండడం నేను చూశాను. వాస్తవానికి ఇంట్లో కానీ కార్యాలయంలో కానీ మీరు ఎదుర్కొనే ఈ సంఘటనలు మీ అంతర్గతంలో లోతైన మూలాలను కలిగి ఉంటాయి. వాటిని శుభ్రపరచడానికి ఉత్తమ మార్గం ధ్యానం చేయడం మరియు ప్రతిరోజు కొంత సమయం పాటు మౌనంగా కూర్చోవడం. ఇతరుల గురించి మీకు అసహ్యంగా అనిపించేవన్నీ వాస్తవానికి మీ సొంత అభద్రత మరియు మీరు ఇంకా అంగీకరించని చీకటి జీవితంలో భాగమని అర్థం చేసుకోండి. కానీ చింతించకండి, ఇవన్నీ త్వరలో నయం అవుతాయి. కానీ మీ మీద మీరు పనిచేయడానికి సిద్ధంగా ఉండండి. అన్ని అంతర్గత భావోద్వేగాలు స్థిరపడిన తర్వాత మీరు బయట ప్రేమను మాత్రమే చూస్తారు. చింతించకండి, సంతోషంగా ఉండండి. అల్లా మాలిక్.